పూల మొక్కలతోనూ వారిని సత్కరించవలసిందిగా వారి కాలుష్యాన్ని లేదా రేడియేషన్ దృష్టిలో పెట్టుకొని గౌరవంగా ఆహ్వానిస్తున్నా. ప్లీజ్ వెల్కమ్ సార్. వారికి కూడా శాలువాతను మొక్కతోనూ స్వాగతం పలకవలసిందిగా. ప్లీజ్ వన్స్ అగైన్ వెల్కమ్ సార్. ఈనాటి కార్యక్రమానికి మరి ఒక కూడా సభాలుగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. నెల్లూరులో అధికారికంగా ఈ కార్యక్రమం మీరు ముగ్గురు ఉన్నారు. వారిద్దరు పరివర్తన రాలేకపోయారు. ఆనవాయితీ కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని గౌరవ అతిథుల చేతుల మీదుగా మనం నేడు ప్రారంభించుకుంటూ ఉన్నాం. తీసుకున్నా, సినీ రంగం తీసుకున్నా, సంగీత రంగం తీసుకున్నా, రిజర్వేషన్స్ బ్యాంక్ వారు యాక్సిస్ బ్యాంక్ సీనియర్ స్టేజ్ వెల్కమ్ మేడం. నెల్లూరు జిల్లా యొక్క పేరు మారుమోగిస్తూ ఉన్నారు. ఈరోజు మనందరి ముందు కూర్చొని ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి కమిటీ మంత్రాన్ని ఒక బ్రోచర్ని విడుదల చేయబోతూ ఉన్నారు. దయచేసి గౌరవ అతిథులందరూ కూడా వాటిని. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వేదికపై ఆశీనులైన పెద్దలకి విచ్చేసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. సో అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అందుకే వారిని ఈ అసెస్మెంట్ శాఖకి వారిని చీఫ్ మేనేజర్గా ఆర్బీఐ వారు హోదాని నిర్వహిస్తూ మన నెల్లూరు జిల్లా యొక్క కీర్తి పతాకని ఎగరవేస్తున్నారు. ముందుగా రిలవెంట్ అట్ దిస్ సిచ్యువేషన్ మీరు చూస్తూ ఉన్నారు. చాలామంది పేపర్లలో చదువుకుంటారు, ఇంకా మన దాకా రాలేదనుకుంటారు, కానీ ఆ రోజు దగ్గరలో లేదు. సో ఇట్స్ బెటర్ దట్ వీ కండక్ట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. దీని గురించి ఆర్బీఐ వాళ్ళు చాలా ఇదితోటి శ్రద్ధ తీసుకొని ప్రతి జిల్లాకి ప్రతి చోట వెళ్ళి పేరున ఊరున దే ఆర్ ట్రైంగ్ టు ప్రొపగేట్ దిస్ అండ్ వీ ఆర్ ప్రివిలేజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్. సో ముందుగా ఆర్బీఐ ఎందుకంటే ఈ డిజిటల్ లిటరసీ అనేటువంటిది లేకపోవటం వల్ల చదువుకున్న వారు, చదువు లేని వాళ్ళు అందరూ కూడా మోసపోతున్నారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు చదవటమే మనకు కంప్యూటర్ పరిజ్ఞానం అంతా ఉంది అని అనుకుంటాం. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరుకుంటున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు, వ్యక్తులకు వ్యక్తులు ఎక్కడికక్కడ నష్టపోవడం జరుగుతూ ఉంది. మనం వార్తాపత్రికల్లోనూ వార్తల్లోనూ చూస్తూ ఉంటాం. మన మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి. వీటిని అన్నింటినీ తప్పించుకునేందుకు ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇతర కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు ప్రజలందరినీ కూడా. In spite of those efforts, so many people are getting cheated. So దీన్ని ఏ విధంగా చీట్ చేసే అవకాశం ఉంది, మనం దాన్ని ఎలా అడ్డుకోవాలి లేదా చీట్ కాకుండా ఎలా కాపాడుకోవాలి ప్రజల్ని అనేటువంటి దానిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను ఎన్నుకొని అక్కడ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందుకు మరి అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మన నెల్లూరు జిల్లాకి రావటం, ఇక్కడ
మన కోసం, మన ప్రజల కోసం ఇక్కడ ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిజంగా మేమందరం మిమ్మల్ని స్వాగతిస్తున్నాం సార్. I extend heartfelt congratulations to you and thanks to the Reserve Bank of India governor officials, all of you, and who is coordinating for conduct of this program, the Axis Bank management also, extremely thankful to them. మనకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోయినా ఇతరుల ముందు మనం ఇన్ఫీరియర్గా ఫీల్ కాకుండా ఉండడం కోసం అది నాకు తెలుసులేండి అనేటువంటి అభిప్రాయంతో ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు విషయ పరిజ్ఞానం తెలియకపోగా నష్టపోవటమో మోసపోవటమో జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరుగుతూ ఉంది. మరి మీరు చాలా ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్యాంక్ ఆఫీషియల్స్ అందరూ కూడా. మనం వాటిని అన్నింటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా సంగ్రహించుకొని భవిష్యత్తులో మనం కానీ మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా నష్టపోకుండా మనం తెలుసుకున్న విషయాన్ని 10 మందికి చెప్పాలని, అదేవిధంగా ఈ కార్యక్రమాలు మరింత అన్ని జిల్లాల్లో కూడా విస్తరించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉత్తేజం చేయడానికి, అవగాహన కల్పించడానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిని, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ వారిని, ఇతర బ్యాంకుల వారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 1 అవర్లో వీ విల్ ట్రై టు ప్రొవైడ్ యూ సమ్ ఇన్పుట్స్. అవి మీకు ఉపయోగపడవచ్చు, మీ కుటుంబానికి ఉపయోగపడవచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉపయోగపడవచ్చు. మా ఆశ ఏంటంటే ఎన్నో ఫ్రాడ్స్ చూస్తున్నాం మేము, ఆర్బీఐ ఎన్నో కంప్లైంట్స్ మేము హ్యాండిల్ చేస్తున్నాం. కేవలం కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, సార్ చెప్పినట్టుగా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. చాలా కుటుంబాల్లో ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. సో ఇలాంటి ఫ్రాడ్స్లో చిక్కుకోకుండా మనం ఎలా తీసుకోవచ్చు అనే దాని మీద మనం ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం మనం చేసుకుందాం. ఈ ఫ్రాడ్ ముక్తి మంత్రం అనేది ఈరోజు ఏదైతే మనకి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు బోధించారో ఆ మంత్రాన్ని కూడా మనం రోజు జపించుకుని మనం కూడా ముక్తి పొందుదాం. సో దానితో పాటుగా మేము కూడా కొన్ని చెప్తాం రిజర్వ్ బ్యాంక్ తరఫున. సో అది బ్రాడ్ గ్లోబల్గా ఇంటర్నేషనల్గా చూసుకుంటే మనం 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇండియా ఈరోజు 4th లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్. ఎక్కడో ఒక పేద దేశం స్థాయి నుంచి చాలా తక్కువ టైంలో మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. ఈరోజు దాదాపు 3,30,00,000 జీడిపి మన దేశంలో ఉంది, ఇంకా పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 6.5% రియల్ గ్రోత్ రేట్తో మన ఎకానమీ పెరుగుతూ ఉంది. ప్రపంచంలోనే ఇది అత్యధికమైనటువంటి గ్రోత్ రేట్. ఇంత గ్రోత్ రేట్తో మన ఎకానమీ ముందుకు వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా దాదాపు ఒక 20 కోట్ల మంది పేదరికంలో నుంచి కూడా బయటపడ్డారు. సో గ్రోత్ వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటంటే ఏదైతే పేదరికం అనేది ఉందో దేశంలో అది తగ్గుతూ వస్తుంది. చాలా వరకు తగ్గింది. అయితే ఈరోజు రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, మన అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అందరూ చేసే ప్రయత్నం ఏంటంటే ఈ గ్రోత్ ఏదైతే ఉందో అది ఒక ఇంక్లూజివ్ గ్రోత్ అవ్వాలి. ఈ గ్రోత్ ఫలాలు అందరికీ అందాలి. ప్రతి ఒక్కరూ దాని ఫలాలు పొందగలగాలి. పొందినప్పుడే గ్రోత్కి ఒక సాధకత ఉంటుంది, దానికి ఒక పర్పస్ ఉంటుంది. గ్రోత్ అనేది గ్రోత్ అవుతా పోతా ఉండి ప్రజలకు దాని ప్రయోజనాలు అందకపోతే దానివల్ల మనకి పెద్ద ప్రయోజనం ఉండదు అన్న ఒకే ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు, అందరు స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్, నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ అయితేమి, ఆర్బీఐ అయితేమి, వేరే బాడీస్ అయితేమి, బ్యాంక్స్ అయితేమి, ఈరోజు వీళ్ళందరూ ఇంత ప్రోగ్రామ్స్ చేస్తున్నారంటే కారణం గ్రోత్ని మనం ఇంక్లూజివ్గా చేసుకుందాము, అందరికీ దాని ఫలాలు అందేటట్టు చేసుకుందాము అన్న ఒకే ఒక దృఢమైన సంకల్పంతో చేస్తున్నాము. అయితే ఈ ఇంక్లూజివ్ గ్రోత్, వాట్ ఆర్ ద డ్రైవర్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. తర్వాత ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటే ఎంఎస్ఎంఈలకు లోన్లు కానివ్వండి, రైతులకు లోన్లు కానివ్వండి, కౌలు రైతులకు కానివ్వండి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఫైనాన్షియల్ లిటరసీ, ఈ రెండింటి గురించి మొదటి నుంచి చాలా వరకు ఎఫర్ట్స్ పెడతానే ఉన్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే మనకి లీడ్ డిస్ట్రిక్ట్ ఫోరం ఉంది, మనకి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉన్నారు ఇక్కడే. వాళ్ళందరూ మీటింగ్స్ పెట్టుకుంటారు క్వార్టర్లీ. ఏ సెక్టార్స్కి ఎంత క్రెడిట్ వెళ్ళాలి అవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటారు. సో
మనకి ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా దాని మానిటరింగ్ ఉంటుంది. అయితే కొత్తగా వచ్చిన ఇష్యూ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఫోకస్ పెడుతున్నది కన్స్యూమర్ ప్రొటెక్షన్. ఈ ఇంక్లూజివ్ గ్రోత్కి మనకి ఏం కావాలి? ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఎందుకు మనకు అవసరం అంటే, మీరు చూసారో లేదో జనరల్ అకౌంట్స్ వచ్చాక బ్యాంకింగ్ అకౌంట్స్ చాలా పెరిగిపోయాయి. సో మెనీ ఫోల్డ్ ఇంక్రీజ్ అయిపోయింది. ఈరోజు దాదాపు ప్రతి ఒక్కరికి ఒకటి లేదా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసాయి, ప్రతి ఒక్కరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. సో వీటన్నిటి వల్ల ఈరోజు మనకి సమాజంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఒక కామన్ పార్ట్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే మనం ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి పెరుగుతూ పోతూ ఉన్నాయో, దాంతోపాటుగా సర్వీస్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఆ సర్వీస్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ముఖ్యంగా ముందుగా మనం ఏం చేస్తాం? యాజ్ ఏ కన్స్యూమర్ మీ బ్యాంకుకి మీరు అప్రోచ్ అవుతారు. నాకు పలానా విషయంలో రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ఈ సర్వీసు సరిగా జరగలేదు, నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ నాకు టైంకి ఇవ్వలేదు, నా క్రెడిట్ కార్డు టైంకి క్లోజ్ చేయలేదు, మీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏటీఎంలో నాకు డబ్బులు రాలేదు, ఇలాంటి మీ కంప్లైంట్స్ అన్నీ ముందు మీ బ్యాంకుకి మీరు కంప్లైంట్ చేస్తారు. ఒకవేళ ఆ కంప్లైంట్ మీకు 30 డేస్లో పరిష్కారం కాకపోయినా, లేదు వాళ్ళు ఇచ్చిన పరిష్కారం మీకు ఆమోదదాయకంగా లేకపోయినా, దెన్ యూ విల్ రైట్ టు రిజర్వ్ బ్యాంక్ ఓంబడ్స్మన్ స్కీమ్ కదా. సో అది మేము డేటా చూసుకుంటే ఏమవుతుందంటే, మాకు ఆల్ ఓవర్ ఇండియా ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల పైన కంప్లైంట్లు వస్తాయి. అయితే నెల్లూరు జిల్లా నుంచి మాకు దాదాపు 2% ఆఫ్ ద 2 lakhs ఎంతది నెంబరు 4,000 నెల్లూరు జిల్లా నుంచి మాత్రం. నెల్లూరు జిల్లా డేటా కూడా చూసాం మేము. అయితే సార్ గుడ్ న్యూస్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిస్ట్రిక్ట్ ఈస్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కంప్లైంట్స్ తగ్గాయి. నెల్లూరు జిల్లా వరకు దేశం అంతా పెరిగాయి, కానీ నెల్లూరు జిల్లా వరకు కొంచెం కంప్లైంట్స్ తగ్గాయి. సో ఇది చాలా మంచి విషయం. ఇది అందరూ తప్పట్లు కొడుతున్నాం. ఈ మధ్య న్యూస్లో ఒక 2.52 crores 7 member గ్యాంగ్ ఒకటి సైబర్ క్రైమ్ చేయడం, అదొకటి బాగా నేషనల్ లెవెల్లో కూడా వచ్చింది ఒక న్యూస్. అలాగే ఒక 20% ఆఫ్ ద కంప్లైంట్స్ అవి డిజిటల్ ఫ్రాడ్స్ కింద వస్తున్నాయి. సో మేము అనుకున్నాం ఒక మంచి ట్రెండ్ కనపడతా ఉంది డిస్ట్రిక్ట్లో. there is a decline in the number of complaints. So why don't we strengthen that positive behavior? Why don't we reinforce that behavior in the district అని చెప్పేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో మనం ఎటువంటి కామన్ ఇష్యూస్లో జరుగుతున్నాయి అవి మాట్లాడుకుందాం. ముఖ్యంగా కొన్ని నేను చెప్తాను, తర్వాత మా టీం వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు 3 ఫ్యాక్టర్స్ అండి. 3 ఫ్యాక్టర్స్ చూసుకుంటే గ్రీడ్ అంటే ఏంటి? దురాశ అనుకోవచ్చా? కరెక్ట్ వర్డ్ తెలియదు నాకు. దురాశ, గ్రీడ్, ఫియర్, భయం, ఇంకొకటి ఇగ్నోరెన్స్, తెలియకపోవడం. ఈ 3 ఫ్యాక్టర్స్. మేము దాదాపు ప్రతి రోజు ఒక 40, 50, 100 కంప్లైంట్స్ మేము చూస్తూ ఉంటే మాకు కనపడేది ఏంటంటే ఈ 3 ఫ్యాక్టర్సే ఉన్నాయి. సో ఈ ఇగ్నరెన్స్ అనేది ముఖ్యంగా చదువు రాని వాళ్ళు కానివ్వండి, కొద్దిగా రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఇగ్నరెన్స్. వాళ్ళకి తెలియదు, రూల్స్ గురించి తెలియదు, తర్వాత వాళ్ళకి టెక్నాలజీ ఇట్లా వాడకూడదని తెలియదు. సో ఇగ్నరెన్స్ అనేది ఒక ఫ్యాక్టర్. సో మనకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము ఈరోజు అన్ని భారతీయ భాషల్లో రిజర్వ్ బ్యాంక్ మీరు చూసే ఉంటారు, టీవీలో చూస్తున్నారా మా ప్రోగ్రామ్స్. సో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఇగ్నరెన్స్ అనేది పోగొట్టాలి. అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ముఖ్యంగా విలేజర్స్ కానివ్వండి, కొద్దిగా చదువు రాని వాళ్ళకి కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి మంచి బెనిఫిట్ అవుతుంది. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళల్లో, మంచి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళల్లో ఎక్కువ ఫ్రాడ్స్ అవుతున్నాయి, ముఖ్యంగా డిజిటల్ ఫ్రాడ్స్. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు? ఈ మిగిలిన 2 ఫ్యాక్టర్స్ నేను చెప్పాను కదా, గ్రీడ్, ఫియర్. ఈ 2 ఫ్యాక్టర్స్ చదువుకున్న వాళ్ళలోనూ మరియు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళలోనూ మరియు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి. దురాశ అంటే ఏంటి? ఏదో మాకు ఒక లింక్ వస్తుంది, మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు 40% రిటర్న్స్ వచ్చేస్తాయి, అంతే. లక్షలు సమర్పించుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు. అరే ఎందుకు ఎవరైనా మనకు అంత ఇస్తారు? అంత ఎక్కువ ఎందుకు ఇస్తారు? బ్యాంకులో పెడితే 6%, 7% వస్తుంది,
వీళ్ళు 40% ఉంటారు డిజిటల్ అరెస్టు. ఎవరో వాళ్ళు ఫోన్ కాల్ చేసి మేము సైబర్, మేము పోలీసులము, సిఐడి వాళ్ళము, మీరు అరెస్ట్ అయిపోయారు, మీరు ఇంత డబ్బులు కట్టాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ చాలా మంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఫేకు, అలాంటివి ఏమీ లేదు అని ప్రతి ఒక్కరికి టెలిఫోన్ ద్వారా వినిపించి సో దానివల్ల చాలా వరకు తగ్గించింది. కంప్లైంట్స్ కూడా తగ్గిపోయినాయి. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ చాలా వరకు తగ్గాయి. కానీ ఆ ఫాస్ట్ కంప్లైంట్స్ మేము ఇంకా డీల్ చేస్తున్నాం. పోగొట్టుకున్న వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి ఏంటి అవన్నీ చూస్తున్నాం అనమాట. సో నేను చెప్పినట్టు ఈ 3 ఫ్యాక్టర్స్, గ్రీడ్, ఫియర్, ఇగ్నోరెన్స్, ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, చాలా హరాస్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. ఎందుకంటే ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది? మీకు చాలామంది టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు. మీకు నేను టెక్నాలజీలో ఏం జరుగుతుందంటే ఒక .apk ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది మీ సిస్టంలో, మీ మొబైల్లో. ఎప్పుడైతే మీరు ఆ లింక్ క్లిక్ చేస్తారో ఆ .apk ఫైల్ అనేది ఒకటి లింక్, అది ఫైల్ డౌన్లోడ్ అయిపోయి ఆ ఫైల్ ఏం చేస్తుందంటే మీ ఎంటైర్ డేటా, మీ ఫోన్లో ఉన్న మొత్తం డేటాని వేరే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తుంది. దానివల్ల మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయకపోయినా మీరు ఆ ఫైల్ డౌన్లోడ్ చేశారు కాబట్టి వేరే వాళ్ళు మీ డేటా అంతా యూజ్ చేసుకుని మీ అకౌంట్లో ఉన్న మనీ తీసేసుకోవడం కానీ, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి. మీ క్రెడిట్ కార్డులో ఉన్నది కానివ్వండి. ఎందుకంటే ఒక అన్నోన్ లింక్ క్లిక్ చేయడం అనేది మీ ఇంటి తాళాలు డూప్లికేట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేయడం లాంటిది అనమాట. సింపుల్ యాజ్ దట్. సో అందుకని అందరికీ చెప్పండి, ఎలాంటి లింక్స్, అన్నోన్ లింక్స్ డౌన్లోడ్ చేయకండి మొబైల్స్లో.